మామ నువ్వు చిన్న ఏజ్లోనే కష్టపడుతున్నావా? అంటే లైక్ ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడే కష్టపడుతున్నావా? అండ్ మీ ఫ్రెండ్స్ అంతా మూవీస్, పార్టీస్, పబ్స్, అమ్మాయిలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే విను, నువ్వు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నావు. దేవుడు నిన్ను కరెక్ట్ రూట్లోనే పెట్టాడు. మామ నేను చెప్తున్నా కదా, ఒక 5-6 ఇయర్స్ తర్వాత మీ ఫ్రెండ్స్ కష్టపడే కష్టమంతా నువ్వు ఇప్పుడే పడుతున్నావు. మళ్ళీ చెప్తున్నా, నీ కష్టం వేస్ట్ అవ్వదు, నన్ను నమ్ము. చిన్న ఏజ్ కదా, ఇప్పుడే ఎందుకు ఇంత కష్టపడుతున్నా అని డీమోటివేట్ మాత్రం అవ్వవు. ఎందుకంటే నాకు పర్సనల్గా చాలామంది ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, బ్రో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసా, బెటర్ అయినా ఇంత చిన్న ఏజ్లో అనేసి. మళ్ళీ చెప్తున్నా కదా, నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్ అంతా ఒక 5-6 ఇయర్స్ తర్వాత కష్టపడే కష్టమంతా నువ్వు ఇప్పుడే పడుతున్నావు. అండ్ వాళ్ళు కష్టపడే టైంకి నువ్వు సెటిల్ అయి ఉంటావు, నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటావు. అందుకే డీమోటివేట్ అవ్వకు, నర్వస్ అవ్వకు, ఇప్పటి నుంచే కష్టపడు. జస్ట్ నీ ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోకముందే నీ లైఫ్ నేను బిల్డ్ చేసుకుంటావు, నేను గ్యారెంటీ. మీ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు, టూర్స్కి వెళ్తున్నారు, పార్టీస్కి వెళ్తున్నారు అని నర్వస్ మాత్రం అవ్వకు. వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో కష్టపడేదంతా నువ్వు ఇప్పుడే పడుతున్నావు. మళ్ళీ చెప్తున్నావు, గుర్తుపెట్టుకు, నువ్వు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నావు.